పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం యొక్క కృష్ణ ఏకాదశి తిథి రోజు పరమాత్మ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనకై విశేషంగా పరిగణించబడేటటువంటి శనివారం నాడు శుభ నక్షత్రంలో స్వామి యొక్క దర్శనాన్ని ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ విశేషమైనటువంటి సన్నిధానంలో చేసి మా యొక్క మనస్సు అపారమైనటువంటి సంతోషాన్ని పొందుతూ ఉన్నది. మన దేశంలో ఆ పరమాత్మ ఎన్నో క్షేత్రముల్లో ఎన్నో నామములతో ఎన్నో రూపములతో విరాజమానుడై మనల్ని కూడా విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి అనేక క్షేత్రముల్లో క్షేత్ర రాజముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తిరుమల క్షేత్రం కోట్ల మంది భక్తుల యొక్క విశేషమైనటువంటి అపారమైనటువంటి శ్రద్ధా కేంద్రంగా విరాజమానం అవుతూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్నో కోట్ల మంది ప్రతిరోజు తమ ఇంటి దేవుడిగా విలవేల్పుగా విశేషంగా ఆరాధించడం, అదేవిధంగా ఎంతోమంది తమ పేర్లకి ముందు వెంకట అనేటటువంటి పేరుతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత మిగతా పేర్లన్నీ కూడా కలుపుకుంటూ ఉంటాం. చాలా మనం ఎప్పుడు మన పిల్లలకి పేర్లు పెట్టినా కూడా దాంట్లో వెంకటేశ్వర స్వామి పేరు యొక్క ఒక భాగం ఉండాలి, ఆ వెంకట అనేటటువంటి పదం ఉండాలి అనేటటువంటి ఆ భావనతో మనం పేరుని పెట్టేటప్పుడు కూడా మొట్టమొదట వెంకట అని పెట్టి ఆ తర్వాత ఇంకా దానికి వేరే పేర్లను కూడా కలిపి నామకరణం చేయడం అనేది కూడా పరంపరగా వచ్చి ఉన్నది. అటువంటి విశేషమైన స్థానాన్ని మన మనస్సుల్లో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క విషయంలో అటువంటి భక్తిని కలిగి ఉన్నటువంటి వారం పరంపరంగా మనందరం కూడా. అందులోనూ విశేషంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఏదైతే ఉందో ఈ పీఠానికి తిరుమల తిరుపతి క్షేత్రానికి ఆరంభం నుంచి కూడా ఒక విశేషమైనటువంటి సంబంధం ఉన్నది. శంకర భగవత్పాదాచార్యుల వారి కాలం నుంచి కూడా శృంగేరి పీఠం యొక్క జగద్గురువులు తిరుమల క్షేత్రానికి వెళ్ళడం, స్వామిని దర్శించడం అనేది పరంపరగా వస్తూ ఉన్నటువంటిది.